శంకర్. ఇది ఆదిలాబాద్ ప్రజల మాట. చెప్పు సమాధానం. ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు. డబ్ల్యూ కన్వెన్షన్ పక్కన సర్వే నంబర్ 68/35/2 వివాదం సృష్టించి పేదల ఇండ్లను కొట్టేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇటీవల ప్లాట్ యజమానులందరూ ఎమ్మెల్యే అనుచరుల మీద తిరగబడి తరిమి కొట్టిండ్రు. చాలా భూ వివాదాల్లో తలదూరుస్తున్నాడు పాయల్ శంకర్. సెటిల్మెంట్లు, భూముల్ని కబ్జా చేయడం ఆయనకు ఒక అలవాటు మారింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ బాగా పటిష్టంగా సిస్టమేటిక్ గా చేసేటువంటి క్రైమ్ ని ఆర్గనైజ్డ్ క్రైమ్, మాఫియా క్రైమ్, ఇది పాయల్ శంకర్ కు అలవాటుగా మారింది. భయభ్రాంతులకు గురి చేయడం, ప్రశ్నించే వారి మీద దాడులు చేయడం. ఎక్కడ కూడా పాయల్ శంకర్ పేరు రాకుండా ఆయన పేరు బయటపడకుండా జాగ్రత్త పడతాడు. కానీ అప్పుడప్పుడు స్కాట్లాండ్ పోలీసులు అంటారు, ఎంత పెద్ద మేధావి అయినా ఎక్కడొచ్చిన తప్పు చేస్తాడని. పాయల్ శంకర్, నువ్వు భూ కబ్జాలలో అతిపెద్ద మేధావి, నీకు పిహెచ్డీలు 10 పిహెచ్డి డిగ్రీలు ఇవ్వచ్చు. పాయల్ శంకర్కు భూ కబ్జాలు చేయడం ఎలా? నువ్వు యూనివర్సిటీ పెట్టుకో పాయల్ శంకర్. నువ్వు యూనివర్సిటీ పెట్టుకుంటే కనుక వందల మంది దోపిడీదారుల్ని, దొంగల్ని ట్రైన్ చేసేటువంటి బాగా ఫీజులు కడతారు వాళ్ళు. అక్రమంగా పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద, నీ అల్లుడి పేరు మీద, నీ డ్రైవర్ పేరు మీద, నీ పిఏ పేరు మీద, నీ కొడుకు పిఏ పేరు మీద, డ్రైవర్ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకొని దొరికిపోయినటువంటి దొంగ నువ్వు కాదా పాయల్ శంకర్? ఇలా ఎలక్షన్ టైంలో పాయల్ శంకర్ సమర్పించినటువంటి అఫిడవిట్ ఇది. పాయల్ శంకర్ ఎలక్షన్లో సమర్పించినటువంటి అఫిడవిట్ ఇది. ఇది పబ్లిక్ రికార్డులో ఉంది. ఎవరైనా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక చూడండి, ఈ అఫిడవిట్లో చాలా సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో నీ పేరు మీద లేవు. అంటే అవి నీ బినామీలవా పాయల్ శంకర్? వాడి నువ్వు ఇప్పుడు కబ్జా చేస్తావా? ఓహో, భవిష్యత్తులో ఏది కబ్జా చేయాలన్నా కూడా నీ ఎలక్షన్ అఫిడవిట్లో రాసినావన్నట్టు. నేను ఎమ్మెల్యే అయితే ఇవి కబ్జా చేయాలని. భూ కబ్జాల దండకం ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా బయటపడిపోతుందని నువ్వు రౌడీ ముఖ్యల్ని పంపించినంత మాత్రాన కంది శ్రీనివాసరెడ్డి నోరుని నువ్వు మూయించలేవు. ఈ ఎలక్షన్ అఫిడవిట్లో అడగ్రామంలో సర్వే నంబర్ 2/A నీ పేరు మీద రికార్డులలో లేదు. ఎవరి పేరు మీద ఉంది పాయల్ శంకర్? నీ బినామీల పేరు మీద ఉందా? నువ్వు ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పిన విషయాలే నేను మాట్లాడుతున్నా, ఆన్ ది రికార్డ్ ఇది. అడగ్రామంలో సర్వే నంబర్ 72/13/13 ఈ భూమి నీ పేరు మీద రికార్డులలో లేదు. సర్వే నంబర్ 8లో ఇతరుల పేరు మీద పట్టాలున్నాయి. తాంసి మండల్లో తాంసి కే గ్రామం సర్వే నంబర్ 58/A/2. అసలు తాంసి కే అనే గ్రామం కానీ శివారు కానీ రెవెన్యూ రికార్డులలో లేదు. కానీ నీ ఎలక్షన్ అఫిడవిట్లో నువ్వు నీ భూమిని ప్రకటించినావు. ఫౌజ్పూర్లో సర్వే నంబర్ 11 ఇతరుల పేరు మీద ఉన్నది. నిజంగా నీ పేరు మీద ఉన్నటువంటి సర్వే నంబర్ 89/AA/AA1/14 14 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపలేదు. కోట్లాది విలువ చేసే భూమిని అఫిడవిట్లో చూపలేదు. మావల మండలం దస్నాపూర్ శివార్లో సర్వే నంబర్ 2/3/1/1లో 1 ఎకరా 20 గుంటల భూమిని అఫిడవిట్ ఫారం 26లో చూపించినవా? చెప్పు పాయల్ శంకర్, నీ గురించే, నీ భూ కబ్జాల దండకాన్నే మాట్లాడుతూ ఉన్నాం. ముక్తాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 13/A
నీ పేరు మీద రికార్డులలో లేదు. అడ గ్రామంలో సర్వే నంబర్ 71లోని 3 ఎకరాల 30 గుంటలు ఇతరుల పేర్ల మీద ఉన్నాయి. నీ ఎలక్షన్ అఫిడవిట్లో పాయల్ శంకర్ డైరెక్టర్గా ఉండి అఫిడవిట్లో చూపెట్టని కంపెనీలు చిట్టా చదువుతున్న వినండి. శరణ్య నేచురల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. నువ్వు అసలు ఎమ్మెల్యేకే అర్హునివి కాదు. నీ అఫిడవిట్లో తప్పులు తప్పులు కుప్పలు కుప్పలు తప్పులు. కోట్లాది భూముల్ని నువ్వు చూపెట్టలేదు. చూపెట్టినవి నీ పేరు మీద లేదు. పాయల్ శంకర్ డైరెక్టర్గా ఉండి తన అఫిడవిట్లో చూపించని కంపెనీలు శ్రీ సిద్ధి వినాయక ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్. చూపించినవా ఎలక్షన్ అఫిడవిట్లో పాయల్ శంకర్? పాయల్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీంట్లో నువ్వు డైరెక్టరు, ఎలక్షన్ అఫిడవిట్లో చూపెట్టలేదు. మహాలక్ష్మి నేచురల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, నువ్వు డైరెక్టర్, దీంట్లో ఎలక్షన్ అఫిడవిట్లో చూపెట్టలేదు. అంతేకాదు నువ్వు ఎంత పెద్ద మోసగానివంటే 2013లో నీ విద్యార్హత 10వ తరగతి పాస్ అని చూపించినావు. 2023లో జరిగిన ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అని చూపించినావు. ఏ పరీక్షలు రాసినవయ్యా పాయల్ శంకరు? ఏ సర్టిఫికేట్ నకిలీ డాక్యుమెంట్లు కొనుకొచ్చినవయ్యా పాయల్ శంకరు? చెప్పు. ప్రజలు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్ళ గ్రాడ్యుయేట్ అయినావు, ఏం చదువుకున్నావో చెప్పు. నకిలీ సర్టిఫికేట్లతోని ప్రజల్ని మోసం చేయడానికి నీ ప్రణాళిక. ఇలా చూసుకుంటూ పోతే ఈ పాయల్ శంకర్ భూ కబ్జాల దండకం చదువుకుంటూ పోతే ఇప్పటి వరకు మీ ముందట్నే పాయల్ శంకర్కి సంబంధించినటువంటి దాదాపుగా 185 కోట్ల భూ కబ్జాల భాగోతాన్ని మీ దృష్టికి తీసుకొచ్చినాం. పాయల్ శంకర్ బాగా అంటున్నావులే, నీకు బాగా తొందర ఉన్నది నీ అనుచరులకు. ఇవన్నిటి కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికే ఇవ్వబోతా ఉన్నాం. పాయల్ శంకర్ యొక్క చిట్టా, అక్రమ ఆస్తులు, భూ కబ్జాలు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికే తీసుకెళ్ళబోతా ఉన్నాం. అప్పుడు బయటపడుతుంది నీ యొక్క అసలు స్వరూపం, నిజ స్వరూపం. ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు పిల్లి పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని? ఇంకా నీ అక్రమాలు సాగవు. అందుకే మేము ఒక కాంగ్రెస్ పార్టీ తరపున కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పాయల్ శంకర్ భూ కబ్జాలకు బలైనటువంటి బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. పాయల్ శంకర్ బాధితులు ఎవరైనా కూడా